ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. అధికార కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో అవినీతి పేరుకుపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని జనం చెంతకు వెళ్తోంది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిస్తేనే ప్రజలకు పథకాలు అందుతాయని, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం వస్తుందంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం ప్రచారంలో వేగం పెంచింది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయేలా తీర్పు ఇస్తే హామీలన్నీ అమలు చేస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మాగంటి సునీతకు మద్దతుగా షేక్పేట్లో రోడ్ షో నిర్వహించారు. షేక్పేట్లో ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా, మెజార్టీపైనే చర్చ అన్నట్లుందన్న ఆయన మోసం చేసిన కాంగ్రెస్ కి గుణపాఠం చెబుదామని అన్నారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చిందన్న కేటీఆర్ కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తేనే హామీలు అమలై ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు. నేను మిమ్మల్ని దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. 10 ఏళ్ల మా పరిపాలన మీ ముందుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముంగట ఉన్నది. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా, ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరిక్కడ గట్టిగా జూబ్లీహిల్స్ లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి. నెలకు 2,500 మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. నెలకు 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్లకు, పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. వికలాంగులకు 6,000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా రహ్మత్ నగర్ లోని టీ పాయింట్ లో మాటా ముచ్చట కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మైనార్టీలను మభ్యపెట్టేందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని విమర్శించారు. మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా బోరబండ డివిజన్ లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సోమాజిగూడ డివిజన్ శ్రీనగర్ కాలనీలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానికులతో మాట్లాడారు. రాష్ట్రం మళ్లీ గాడిన పడాలంటే జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ గారికి మద్దతు పలకాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో పనిలేక రైతన్నలు అడ్డాకూలీలుగా మారుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు.